ఈరోజు మనము ఒక కొత్త పదము, దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనము ధ్యానం చేద్దాం. కొత్త పదం ఏంటంటే హెడోనిజం. గాడ్స్ లా. దేవుని ధర్మశాస్త్రము మరియు ఆధునిక భోగ విలాసవాదము. ప్రపంచం ఎప్పుడు కూడా ప్రపంచంలోని వ్యక్తులు, నామకార్థపు క్రైస్తవులు లోకాన్నే ప్రేమించేవారు అధికంగా ఉన్నారు. వారు వెళ్ళే త్రోవ దేవుని మార్గానికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడు మనుషులందరినీ కూడా తన చట్టం ప్రకారం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆధునిక ప్రపంచం ఏముంటుందంటే, నువ్వు జీవించే కాలము తక్కువ కాలమే. కాబట్టి ఆ కాలమంతట్లో కూడా భోగ విలాసమును చేయి. ఒక విచ్చలవిడిగా ఉండవచ్చును అని హేడోనిజం తెలియజేస్తుంది. అందుకనే ఈరోజు టాపిక్ గాడ్స్ లా అగైనెస్ట్ మోడర్న్ హెడోనిజం. హెడోనిజం అంటే సుఖవాదము లేక భోగ విలాసవాదము. అయితే భోగ విలాసవాదములో చివరికి ఆ పాపపు కోరికల వల్ల వాటిని తీర్చుకోవడం వల్ల దేవుని శిక్షలు వస్తాయి. అందుకనే ప్రసంగి గ్రంథములో అంటాడు, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల ప్రకారము నువ్వు నడుచుకో, అయితే వాటికి నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది అంటాడు. తిమోతికి పౌలు రాస్తూ తిమోతి పత్రికలు అంటాడు, యవ్వనేచ్ఛల నుండి దూరముగా పారిపోము అంటాడు. ఎక్కువగా ఈ భోగ విలాసవాదం అనేది యూత్‌లో, యంగ్ జనరేషన్‌లో, చర్చిల్లో కూడా వ్యాపించిపోయింది. దీని పట్ల దేవుని ఆగ్రహము వారి పట్ల విస్తరిస్తుంది. ఒక పంటను పండించేటప్పుడు ఒక సార్వత్రికమైనటువంటి సూత్రం ఉంది. అదేమనగా ఒక విత్తనాన్ని మనము భూమిలో వేస్తే ఆ విత్తనంలో నుండి మొక్క వస్తుంది. మొదటగా వేళ్ళొస్తాయి. తర్వాత మొక్క పైభాగానికి వస్తుంది. తర్వాత ఆ మొక్క చెట్టయిపోతుంది. అయితే నీవు ఏ రకమైనటువంటి విత్తనాలు విత్తుతున్నావో దాని ప్రకారమే మొక్కలు, చెట్లు వస్తాయి. నీతి అను విత్తనాలు విత్తితే నువ్వు నీతిని పొందగలుగుతావు నీ జీవితంలో. పాపపు విత్తనాలు పాతినప్పుడు అవి ఆటోమేటిక్‌గా పాపేచ్ఛలనే కంటాయి. సో, మనము వి డు నాట్ డిక్టేట్ ది హార్వెస్ట్. వి ఓన్లీ డిక్టేట్ వాట్ వి ప్లాంట్. మనము పంట ఎలా పండాలని మనం ఏమి చేయలేము. పంటను మనము ఏ విధముగా పండాలని చెప్పలేము. ఇప్పుడు చూడండి, కొన్ని వరి పొలాలు, అలాగే చెరుకు తోటలు, అరటి తోటలు తుఫాన్‌లొచ్చినప్పుడు పోతా ఉంటాయి. హార్వెస్ట్‌ని మనము అదుపులో ఉంచలేం. కానీ మనము ఏ ఏ విత్తనము పాతున్నామో అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఇదే ప్రిన్సిపల్. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ ఇమ్యూటబుల్. వాట్ ఈజ్ సోన్ ఇన్ ది హార్ట్ విల్
ఇన్విటబుల్లీ మల్టిప్లై ఇన్ రియాలిటీ. నీ హృదయంలో ఎటువంటి విత్తనాలు నువ్వు పాతున్నావో ఒకసారి ఆలోచించుకో. దాన్ని బట్టే ఆ విత్తనము ఏ విధముగా పెరిగి పెద్దదై ఫలాలు ఇస్తుందో, నీ హృదయంలో కూడా దుష్ట ఫలాలు, పాప ఫలాలు పండుతున్నాయా? లేకుంటే నీతి ఫలాలు, గలతీ 5లో రాసిన ఆత్మ ఫలాలు పండుతున్నాయో అన్నది అది నీ చేతుల్లో ఉంది. నువ్వు పాతేటువంటి విత్తనాల బట్టి. అందుకనే ఈ ఈ హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు తీవ్రమైన హెచ్చరిక ఇశ్రాయేలీయులకు చేస్తున్నాడు. నీతి ఫలించినట్లు 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు విత్తనం వేయుడి. అప్పుడు విత్తనాలేస్తే, నీతి అనే విత్తనాలేస్తే ప్రేమయను కోతను మీరు కోస్తారు. యెహోవాను వెదకుట ఇదే సమయం కనుక ఆయనకు ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నండి. అంటే ఇదివరకు ఎప్పుడు కూడా దేవుని కొరకు ఫలించినటువంటి హృదయాలను మనము వాళ్ళ హృదయాల్లో కూడా ప్రభు యొక్క విత్తనాలు పాతాలని ఆ చివరి లైను అర్థం. ప్రభువు నీ మీద నీతి వర్షం కురిపించేలాగా మీరు నీతి అనే విత్తనాలను చాటాలి. నీతి అను ప్రేమయను కోతను మీరు కోస్తారు. అయితే ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడంటే, తద్వారా మనతో కూడా నీ ప్రవర్తనాధారముగా చేసుకుని, నీ బలాఢ్యులను నమ్ముకొని, నీవు చెడుతనం పంటకై దున్నితివి. అంటే నువ్వు చెడ్డ విత్తనాలను, పాపపు విత్తనాలను నువ్వు పాతున్నావు కనుక మీరు పాపమును కోతకొస్తున్నారు. అబద్ధమునకు ఫలము పొంది ఉంటున్నారు. అంటే మనం విత్తేటువంటి విత్తనాలు బట్టి మనము పంటను కోస్తాం. ఒకవేళ పాపము అనేటువంటి విత్తనాలను మనము ఒకటి పాతే చాలా చాలా పాపాలు కోతకొచ్చే విధంగా హృదయంలోనే విస్తరించిపోతుంది. ఇంక దేవునికి ఇంక పూర్తిగా దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పాపానికి శిక్ష ఏంటంటే ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీ మీదికి అల్లరొచ్చేస్తుంది. షల్మాను యుద్ధము చేసి బెతార్బేలును పాడు చేసి ఈ పట్టణాలు వీటన్నిటిని కూడా పాడైపోతాయి. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడదురు. అంటే అబార్షన్స్ కూడా అవుతాయి అని అర్థం. ఈలాగు మీరు చేసిన ఘోరమైన దుష్క్రియలను బట్టి బేతేలు మీకు మీ పట్టణం బేతేలు నాశనం అయిపోతుంది. బేతేలు అంటే అర్థం హౌస్ ఆఫ్ గాడ్. రాజు కూడా కొట్టబడి నిర్మూలమవుతాడు. అంటే పాపానికి శిక్ష వస్తుంది. 2 మార్గాలు, 2 పంటలు ఇంకా ఒక చార్ట్స్‌లో చూద్దాం. దేవుని మార్గం హోషేయ 10:12, మానవ మార్గం హోషేయ 10:13. దేవుని మార్గములో వెళ్ళేవారు వారి నీతి విత్తనాలు, హృదయంలో ఎప్పుడు కూడా నీతి అనేటువంటి విత్తనాలు, వారి చర్యలు నీతివంతంగా ఉంటాయి. హృదయము ఒకవేళ దున్నబడకపోతే దున్నబడే విధముగా బీడు భూమిని దున్నాలి. కోత అచంచలమైన ప్రేమ, నీతి వర్షం వస్తుంది. నీతి విత్తనాలు విత్తకుండా దుష్టత్వము అనేటువంటి విత్తనాలు, పాపపు విత్తనాలు మన హృదయంలో మనము విత్తితే, అంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళంతా కూడా ఈ పాపేచ్ఛలతో వారు పోతూ దేవుణ్ణి అసలు లెక్కపెట్టరు. దేవుని బలము, దేవుని శక్తిని మీద వాళ్ళు నమ్మకం ఉంచరు. దేవుని బలం మీద నమ్మకం ఉంచకుండా సొంత స్వశక్తి మీద ఆధారపడి
వాళ్ళ పనులు చేస్తా ఉంటారు. క్రైస్తవుల్లో కూడా కొందరు అలాగే ఉంటారు. కోత ఏంటంటే చెడు, అబద్ధ ఫలము. సో, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12, 15లో ఇదొక ప్రాచీనమైన హెచ్చరికైనా నేటి క్రైస్తవ సమాజానికి, మొత్తం సమాజానికి ఒక హెచ్చరికై ఉంది ఇది. కేవలము గతకాలపు చరిత్ర కాదు హోషేయ రాసినటువంటిది. మానవ బలం, దుష్టత్వంపై ఆధారపడి ఉంటే దేవుని తీర్పు ఆ ప్రజల మీదకొస్తుంది. అయితే ప్రజలందరూ కూడా చాలా వరకు, చాలా శాతం ప్రజలు తమను తాము నమ్ముకుంటూ సెల్ఫ్ బిలీఫ్ అంటారు కదా! నమ్ముకుంటూ దేవుని మీద బిలీఫ్ కాదు. మానవ బలం, దుష్టత్వం మీద ఆధారపడి వారు దేవుడిచ్చే తీర్పులోనికి, నాశనానికి వెళ్తున్నారు. పాపం యొక్క పర్యవసాన ఇది ప్రకృతిలో విత్తడము మరియు కోయడం అనే శాశ్వతమైన నియమాలతో పోలుస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క డయాగ్రామ్ చూస్తే దున్నబడిన నేలంటే మొండి హృదయాలు. ఇతర హృదయాలు మొండిగా ఉండవచ్చు. మన హృదయం కూడా కొన్ని కొన్ని విషయాల పట్ల మొండిగా ఉండవచ్చును. ఆ మొండిగా ఉన్నటువంటి హృదయాలని దున్నాలి. దున్నడం అంటే పశ్చాత్తాపం. అప్పుడు నువ్వు విత్తనాలను పాతినప్పుడు దేవుడు నీతి వర్షం కురిపిస్తాడు. ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ఈ నేల కఠినంగా ఉంటుంది. దున్నబడిన నేల కఠినంగా ఉంటుంది. దేవుని వాక్యమును వ్యతిరేకించే మొండి హృదయాలు క్రైస్తవుల్లో కూడా ఉంటాయి. దేవుడు ఇలా చేయమన్నాడంటే దాన్ని వ్యతిరేకించే స్వభావం ఉంటుంది మీకు. కోర్స్ బి ప్రిన్సిపల్ ఇదివరకే చెప్పాను. చిన్నపిల్లలైతే మరీ ఎక్కువగా పెద్దలు ఏం చెప్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిద్దామని అనుకుంటారు. అది యవనస్తుల్లో కూడా ఉంటుంది ఆటోమేటిక్‌గా. దాని ప్రకారమే మనం కేర్‌ఫుల్‌గా మనము సోల్స్‌ని ట్రీట్ చేయాలి. ఈ దున్నబడని నేలను ఇంగ్లీష్‌లో ఫాలో గ్రౌండ్ అంటారు. ఈ ఫాలో గ్రౌండు అంటే కఠినమైన పొర ఉన్నటువంటి హృదయంలో వాక్యాన్ని వ్యతిరేకించే మొండి హృదయం ఉంటుంది. దాన్ని దున్నాలంటే పాపాలు బట్టి పశ్చాత్తాపపడాలి అనే విధానంలో మనకు మనము పశ్చాత్తాపపడాలి. పాపాలున్నట్లయితే అదేవిధంగా ఇతరుల హృదయాలను దున్నడం అంటే వారిలో మనము కఠినత్వాన్ని తీసివేసి దేవుని యొక్క వాక్యాన్ని వారికి కూడా అందిస్తే వారు కూడా పశ్చాత్తాపపడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు నీతి వర్షం కురిపించి ప్రభువుని వెదకినప్పుడు ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రభువు వచ్చి మీపై తన నీతిని కురిపించే వరకు ఆయన ఆయన వెతకడానికి ఇదే సమయం. మనం ఏ రోజుకి ఆ రోజే దేవుణ్ణి వెతికే విధంగా, పశ్చాత్తాపపడే విధంగా మన బ్రతుకులు ఉండాలి విశ్వాసులంగా. సో, ఇది దేవుడు ఈ హోషేయ 10, 12, 15లో దైవ బలం మీద మీరు ఆధారపడండి. దేవుని చిత్తములో మీరు ఆధారపడండి. మీ స్వకీయ శక్తి మీద మీరు ఆధారపడకండి. ఈ తత్వశాస్త్రాలు లేకుంటే మానవ మానవులు కల్పించిన శాస్త్రాల పైన మీరు ఆధారపడకుండా పాపానికి తీర్పు కలగకుండా ఉండేటువంటి విధముగా పశ్చాత్తాపం పడండి అంటాడు దేవుడు. సో, మనము ఈ స్వీయ భోగాలు, హెడోనిజం అనే దాన్ని మనం చూసినట్లయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ప్రజలు మర్చిపోతారు. ఈ యొక్క మానవ బలం పైన ఆధారపడతా ఉంటారు. ప్రతీదీ కూడా మేము చేసేయగలం. వి ఆర్ ఎక్స్‌పర్ట్స్. వి ఆర్ హావింగ్ బ్యాటిల్ ఆఫ్ గుడ్ సోల్జర్స్ అని దేశాల వారు అనుకుంటారు. మాకు ధనబలం ఉంది. అదే విధంగా మానవ వనరుల బలం ఉందని ధనికులు అనుకుంటా ఉంటారు. అయితే షల్మాను, బెతర్బేలు అనే పట్టణాలను పాడు చేసినట్లు దేవుడు వాళ్ళని కూల్చివేస్తాడు. ఇదొక వార్నింగ్ అన్నమాట. ఇంకా ప్రజలు ఘోరమైనటువంటి దుష్క్రియలను బట్టి బేతేలు కూడా నాశనం అయిపోతుంది.
ఇశ్రాయేల్ రాజు కూడా చంపబడతాడని వ్రాయబడి ఉంది. హోషేయ 10:10 అంట. సో, మనుషులు ఎలా మారిపోతున్నారో ఒకసారి మనం చూస్తే, గతంలో ప్రజలు భౌతిక బలాన్ని నమ్ముకునేవారు. మన ప్రజలు, విద్యావేత్తలు, సమాజంలో పేరున్న అధికార వ్యక్తులు తప్పుడు సలహాలకు బలైపోతున్నారు ఈ దినాల్లో. రాజకీయ నాయకులు సైతం బైబిల్ అధికారాన్ని పక్కకు పెట్టి కొన్ని చోట్లయితే బైబిలే నిషిద్ధం. ఫేస్‌బుక్కు, వాట్సాప్‌ల్లో బైబిల్ ప్రసంగాలు కొన్ని దేశాలు నిషేధిస్తాయి. వాళ్ళు చూడలేరు మనం అప్‌లోడ్ చేసేటువంటి సందేశాలు. అలాగా బైబిల్ అధికారాన్ని పక్కకు పెట్టేటువంటి మనుషులు కూడా ఉన్నారు. మనుషులు రాశారు బైబిల్‌ని. దేవుడేమో అంటాడు, ఇది దైవ దైవికమైనటువంటి ఊపిరి అంటాడు. దైవ ఆత్మ చేత రాయబడినటువంటిది అంటాడు. పాత నిబంధన గ్రంథం, కొత్త గ్రంథం. కానీ దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఆథర్స్ రాశారు. దీనికి దేవుడికి సంబంధం లేదు అన్నట్టుగా ఈ దైవ వాక్యాన్ని తీసివేస్తారు. కొత్తగా కొన్ని పోకడలు ఈ ఆధునిక యుగంలోకి వచ్చేసాయి పాపాల బట్టి. అలెక్స్ కంఫర్టర్ అనేవాడు ఒక ఆథర్. 'ద జాయ్ ఆఫ్ సెక్స్' అనేటువంటి పుస్తకం రాసి ఒక కల్చర్‌ని తయారు చేశాడు అమెరికాలో. అలాగే కొంతమంది లైంగిక గురువులు కూడా ఉంటారు. కోష్ ఆహ్, ఈ కోష్ అని ఇంకిలా రకరకాలుగా మా పేర్లు పెట్టుకున్న గురువులు, లైంగిక గురువులు కూడా ఉన్నారు. ఈ అలెక్స్ కంఫర్ట్ అనేవాడు ఏమంటాడంటే తన పుస్తకంలో, ఈ సెక్స్ గురించి రాస్తూ ఈ లైంగిక సాహిత్యం గురించి రాస్తూ, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడూ లేదు. అసలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి. మీరెవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ సెక్స్. అలాగే ప్లే బాయ్ ఫిలాసఫీ అనేది 1960లోనే ప్రవేశపెట్టాడు అమెరికాలో ఒకడు. హ్యూ ఎఫర్న్ అనేవాడు పత్రికలో రాస్తా ఉంటాడు. అలా కొన్ని శతాబ్దాలు పత్రికను రాస్తుండేవాడు. ప్లే బాయ్ ఫిలాసఫీ అని. ఇండియన్ ఫిలాసఫీ, అమెరికన్ ఫిలాసఫీ లాగా, చైనీస్ ఫిలాసఫీ లాగా ప్లే బాయ్ ఫిలాసఫీ. అంటే ఈ వీళ్ళు ఈ ఈ ప్రచారంలో పాపము మీరు ఇష్టమైన రీతిలో మీరు చేయండి. మీకు ఏమి అడ్డంకులు సృష్టించుకోకండి. వ్యక్తిగతమైన స్వేచ్ఛ. మీ ఇష్టం వచ్చినట్లు మీరు బతకండి. లైంగిక సంబంధాలు కలిగి ఉండండి. దైవ నియమాలను మీరు పాటించవలసిన అవసరం లేదు. 10 ఆజ్ఞలను మీరు పాటించవలసిన అవసరం లేదు. లైంగికంగా ఒక భార్య, ఒక భర్త ఈ కాన్సెప్ట్‌లోంచి బయటకొచ్చేయండి. మీరు ఇష్టం వచ్చినటువంటి విధముగా బాహ్యంగా మీరు తిరగండి అని లైంగిక విముక్తి, సెక్షువల్ లిబరేషన్‌ని ఈ ప్లే బాయ్ ఫిలాసఫీలో చెప్పాడు. ఎప్పుడు కూడా వ్యక్తివాదం అంటే ఇండివిడ్యువలిజం. ఎవరి మీద ఆధారపడకండి, ఎవరికీ భయపడకండి. దేవుడికి భయపడకండి, మనుషులకి భయపడకండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు సెక్షువల్ రిలేషన్స్ కలిగి ఉండండి. మీ జీవితంలో ఇష్టం వచ్చినట్టు త్రాగుడు త్రాగొచ్చు, మాదక ద్రవ్యాలు చేయవచ్చు. ఈ అనే విధానంలో ఈ ప్లే బాయ్ ఫిలాసఫీ ఉంటుంది. ఇది 1960లో దీని వ్యవస్థాపకుడు హ్యూ హెఫర్న్ అని ఇప్పటికి ఇది ప్రబలంగా ఉంది. అందుకనే ఈ యూనివర్సిటీలోను, కాలేజెస్‌లోను వెస్టర్న్ ముఖ్యంగా యూరోప్ యూనివర్సిటీల్లోను కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో ఈ ప్లే బాయ్ ఫిలాసఫీ ప్రాచుర్యం జరగడం వల్ల విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఇంక ఎవరి అదుపాజ్ఞలోను ఉండరు. ప్రొఫెసర్స్ అదుపాజ్ఞలో ఉండరు. తల్లిదండ్రుల అదుపాజ్ఞలో ఉండరు. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను ఆడ, మగ తేడా లేకుండా వాళ్ళ యొక్క జీవితంలో వారు ఆ విధముగా రాటు తేలిపోతున్నారు.
ఇదివరకు రహస్యంగా చెప్పుకున్నటువంటి ఈ లైంగికపరమైనటువంటి మాటలు బహిరంగంగానే రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. అక్రమ సంబంధాలు కలిగినటువంటి రాజకీయ నాయకులను కూడా ప్రజలు మళ్ళా మళ్ళా వాళ్ళని నెగ్గిస్తున్నారు. అంటే ప్రజలు పట్టించుకోవట్లేదది. ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలున్నా ప్రజలకి అవసరం లేదది. మళ్ళా మళ్ళా ఎలక్షన్‌లో పోటీలో నెగ్గిస్తున్నారు. సో, ఈ 3 విషయాల్లో పాపమనేది చాలా సాధారణమైపోయింది. ఒక 20 ఏళ్ల కిందటైతే గోప్యంగా ఉండేటువంటి విషయాలు ఇప్పుడు బహిరంగంగానే యూట్యూబ్‌లో గానీ, మాట్లాడే విధానంలో గానీ, అవి భయం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడేటువంటిది ప్లే బాయ్ ఫిలాసఫీ. ఈ విద్యావేత్తలు, మనోవైద్యులు గూడా అంటే మానసికమైన వైద్యులు గూడా, సైకియాట్రిస్టులు గూడా సిన్ ఈజ్ ద సెక్షువల్ రిలేషన్స్ ఆర్ నాట్ సిన్. సెక్షువల్ రిలేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్ అది కామన్ అని వైద్యులు గూడా చెబుతా ఉంటారు. అదొక శాస్త్రము. మానసిక వైద్యులు గూడా పెద్దగా ఇబ్బంది పెట్టరు. ఇది సిన్ అని చెప్పరు. బైబిల్ చెప్తున్నట్టు. లైంగిక గురువులు, మీడియా లైంగిక గురువులు మీకు చెప్పాను. ఇదివరకు ఒక ఆయన ఉండేవాడు. చనిపోయాడు అతను. ఇండియాలో ఫేమస్ లైంగిక గురువు. హో హో హోషియార్ ఏదో పేరొస్తుంది. అతను ఆశ్రమంలో విదేశీయులు కూడా వచ్చి జాయిన్ అయిపోతా ఉండేవారు. ఇప్పటికి ఉందది. అక్కడ విచ్చలవిడిగా ఎవరు పడితే వారిని లైంగిక సంబంధాలు కలిగి ఉండవచ్చు. ఫ్రీడమ్ ఫర్ సెక్స్. అలాంటి కల్చరు ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఈ 2 కూడా ఎందుకు అలాగా ఫ్రీ సెక్స్ అనేది అలెక్స్ కంఫర్ట్ అనేవాడు సెక్స్ గురించి భయపడవలసిన అవసరం లేదు. హ్యూ ఎఫర్నీ అనేవాడు ప్లే బాయ్ ఫిలాసఫీని ప్రచారం చేశారు. అది ఇంచుమించు ఒక 50 ఏళ్లలో ప్రపంచం అంతా చుట్టొచ్చేస్తుంది ఇది. ఫ్రీడమ్. యూనివర్సిటీలో చాలా ఎక్కువగా ఉంది ఇది. ఒకప్పుడు రహస్యంగా ఉండేటువంటివి బహిరంగంగా అయిపోయాయి ఇప్పుడు. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రజలు కూడా ఇది సీరియస్ మ్యాటర్ అనే విధానంలో లేరు. అందుకనే పూర్వములో లేని విధముగా విడాకుల రేటు కూడా పెరిగిపోయింది. డైవర్స్. స్త్రీ అంటే పురుషుడికి భారతీయ సాంప్రదాయంలో ఒకే పెళ్లి, ఒకే భార్య, ఒకే భర్త అనే విధానంలో పోయిందిప్పుడు చాలా వరకు. ఇట్టే చిన్న చిన్న విషయాలకి గొడవ పడ్డము, వదిలేయటము. లేక భార్యని హత్య చేసేయడం, భర్తను హత్య చేయడం, ఇంకొక 10 రోజుల్లో, 20 రోజుల్లో పెళ్ళైనోళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. సో, మనము ఈ యొక్క విపరీతమైనటువంటి ఈ ప్లే బాయ్ ఫిలాసఫీ వల్ల మనము చూస్తున్నాం సమాజంలో డైవర్స్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అమ్మాయిలు కూడా ఇదివరకున్నంత గోప్యంగా ఉండట్లేదు చాలా. ఒక మ కొద్దిమంది ఎప్పుడు కూడా క్రైస్తవుల్లో కూడా కొద్దిమంది, ఇతరుల్లో కూడా కొద్దిమంది ఎప్పుడూ కూడా ఈ ఈ యొక్క దుర్వ్యాపారానికి దూరంగా ఉంటారు. ఈ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీ, ఎయిడ్స్ దాంట్లో విపరీతమైన డిసీజ్ అది. ఎయిడ్స్ వస్తే చనిపోవటమే. ఇంకా మీకు కోవిడ్-19కి వీటిలికి వ్యాక్సిన్స్ అప్పటికప్పుడు తయారయ్యాయి గానీ, ఎయిడ్స్ వ్యాధి 90 అది ఒక 20, 30 ఏళ్ల నుంచి ప్రబలంగా ఉంటున్న దానికి వ్యాక్సినే తయారు చేయలేకపోయారు ఇప్పటి వరకు. ఎయిడ్స్ వచ్చినోడు గ్రాడ్యుయల్‌గా చనిపోవటమే తప్పించి ఇంకేమి లేదు. సో, ఇన్‌స్పైట్ ఆఫ్ దీస్ డిసీజెస్, ఇన్‌స్పైట్ ఆఫ్ ది ఆహ్, ఈ విధంగా ఫ్రీ త్వరగా డైవర్సులు తీసుకోవడం ఇయన్నీ కూడా ఎందుకు పెరిగిపోయాయంటే ప్లే బాయ్ ఫిలాసఫీ. దాన్ని దేవుడు ముందుగానే హోషేయ ద్వారా చెప్పించాడు. మీ 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 యొక్క పాపము పెరిగిపోతుంది. మిమ్మల్ని శిక్షిస్తాను అంటున్నాడు. సో, ఇలాగ తప్పుడు దోవలోకి యువత ఎక్కువగా ప్రవేశించడం అనేది అది చాలా విచారకరం.
బై ఈ ఫిలాసఫర్స్ వీటిని ప్రచారం చేసే ఫిలాసఫర్స్ అని ఏమంటారంటే, ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గుడిగా, అవినీతిపరుడిగా ఉన్నా, దేవుని శిక్ష వెంటనే రావట్లేదు కదా అంటారు. నిజమే. దేవుని నియమాన్ని అతిక్రమించినప్పుడు వెంటనే శిక్ష రాకపోవచ్చును. ఇంద్రియ సుఖాలకే ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రచారకులు, అంటే వాళ్ళు లేకపోయినా వాళ్ళ యొక్క ఆహ్, హ్మ్, శిష్యులు వీటిని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. అలాగా ఆ విధంగా ఈ యొక్క కల్చర్‌ని ప్రొపగేట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క అనుచరులు. అలెక్స్ కంఫర్ట్, ఏం భయపడకండి. విపరీత సెక్స్ వల్ల ఏం భయం లేదు. హ్యూ హెఫ్నర్, ప్లే బాయ్ ఫిలాసఫీ, ఇది ఇంకా స్టిల్ కంటిన్యూ అయ్యి మానవుల సమాజంలో ప్రపంచవ్యాప్తంగా భాషా భేదం లేకుండా, దేశాల భేదం లేకుండా ఇవన్నీ కూడా విస్తరించిపోతున్నాయి. కనుక దేవుడు ముందుగానే చెప్పాడు జాగ్రత్తగా ఉండండని. ప్రసంగి గ్రంథం 8:11 అంటాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగదు. దాన్ని చూచి మనుష్యులు భయం విడిచిపెట్టి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురు. పాపంలో ఉండేవారు, పాపాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళు శిక్ష వెంటనే రావట్లేదు కదా! ఆ భయం ఉండదు. అందువలన ఇంకా హృదయపూర్వకంగా ఇంకా ఈ యొక్క స్కీమ్స్ టు డూ రాంగ్ చేస్తా ఉంటారు. ఇప్పుడేదైనా మనము ఒక ఒక మర్డర్ జరిగిందనుకోండి, ఒక సెక్షువల్ అసాల్ట్ జరిగిందనుకోండి, ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. న్యాయ సంస్థలు కూడా వెంటనే ఏం చేసేవి. ఉరిశిక్ష వేసేది. దానికి సాక్ష్యాధారాలుండాలి. ఆ క్రైమ్‌కి సాక్షులు రావాలి. సాక్షులకి భయం. మమ్మల్నెక్కడ చంపేస్తారో అని. అదే విధంగా చాలా సంఘటనలు, పాపకరమైన సంఘటనలు పోలీసుల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్ళవు. దానికి కారణం ఏంటంటే, న్యాయము జరగకపోవడం సంగతి దేవుడెరుగను గాని మమ్మల్ని ఇంకా ఆహ్, హ్మ్, దుర్నీతి పాలు చేసేస్తారనేటువంటి భయం ప్రజల్లో ఉంటుందన్నమాట. ప్రజల్లో కూడా హంతకుడు ఒక హత్య చేశాడనుకోండి, వాడికి శిక్ష ఏం వెంటనే రాదు. జైలుకేసినా బెయిల్ మీద వచ్చేస్తాడు. కోర్టులో కూడా సాక్ష్యాలు లేకపోతే వెంటనే వాడి మీద శిక్ష తీసుకోవడానికి కుదరదు. వాడు నిజంగా క్రైమ్ చేసినా. అది ఒక ఎగ్జాంపుల్. ఆ విధముగా వ్యభిచారం అనే పాపం చేసేవాళ్ళు, రకరకాల లైంగిక పెర్వర్షన్‌తో పాపాలు చేస్తున్న వాళ్ళకి శిక్ష ఏం వెంటనే వచ్చేది. కానీ శిక్ష వస్తుంది. భయం లేకుండా ఎందుకు తిరుగుతారంటే, ప్రజలు శిక్ష వెంటనే రాదని ప్రసంగి గ్రంథం 8దో అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దావీదు పాపం చేసినప్పటికిని శిక్ష వెంటనే రాలేదు. కానీ గ్రాడ్యుయల్‌గా తర్వాత తన కుమారుడు చనిపోవటం, తన రాజ్యాన్ని కోల్పోవటం, ఆ విధంగా జరిగింది. అంటే పశ్చాత్తాపం వలన పాపికి ఆహ్, మా విడుదల కలుగుతుంది గానీ, ఆ పాపానికి శిక్ష అనుభవించాలి. ఈ యొక్క విచ్చలవిడి లైంగికత్వం ద్వారా, హెడోనిజం ద్వారా, అంటే భోగ విలాసాలు, సుఖవాదం, హ్యాపీగా ఉంటాం మనం. జాయ్ ఆఫ్ సెక్స్ అనేటువంటి ఈ వ్యక్తులందరికీ కూడా శిక్ష వెంటనే రాదు. అయితే శిక్ష కోర్టులోను, పోలీస్ స్టేషన్‌లోని రాదు గానీ, వారికి వైద్య వైద్యానికి కూడా అందనటువంటి ఆహ్, జబ్బులు లైక్ ఎయిడ్స్, ఎస్టీడీ, ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వచ్చి శిక్ష ఇక్కడే అనుభవిస్తారు. గ్రాడ్యుయల్‌గా వారు మరణానికి దగ్గరైపోయి, బాధపడుతూ కుటుంబస్తులను కూడా బాధపెట్టి, మొత్తం తల్లిదండ్రులను, తన భార్య, బిడ్డలందరిని కూడా సమస్తమైనటువంటి వారిని బాధపెట్టి వాళ్ళు లోకాన్ని విడిచిపెడతారు. వాళ్ళందరూ నరకానికెళ్ళిపోతారు. ఫైనల్ శిక్ష అక్కడుంటుంది. ఈ లోకంలో కూడా శిక్ష ఉంటుంది. సో, దుర్నీతిని ప్రేమించకండి. దుష్క్రియలు చేయకండి. దేవుడు మనకు చెప్పేదదే. పాపములో ఉన్న మీరు పాపపు విత్తనాలు రోజు వేసుకుంటా పోతా ఉంటంటే, అవి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి,
మీకు తీర్పులోనికి ఆహ్, వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ జాయ్ ఆఫ్ సెక్స్ ఆ విధంగా మీరు విచ్చలవిడిగా ఉండండి అనేటువంటి వారు చనిపోయారు. వాళ్ళు ఎలాగే నరకానికి పోతారు. కానీ వాళ్ళ శిష్యులు ప్రొపగేట్ చేస్తున్నారు వారి ఫిలాసఫీని. మరి ఆ యొక్క ఫిలాసఫీకి మన యవ్వనస్తులు మనము చాలా దూరంగా ఉండవలసిన అవసరం లేదే. అందుకనే పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క కన్సర్న్ ఎప్పుడు కూడా ఉండాలి. వాళ్ళని విచ్చలవిడిగా అలాగ వదిలేస్తే పాపం వాళ్ళకి జ్ఞానం తక్కువుంటుంది తల్లిదండ్రుల కంటే. నిన్న మా సిస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్‌లో నేను మాట్లాడాను. అది యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. అందులో మాట్లాడుతూ ఏమన్నానంటే, వయసు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోద్ది గానీ, కొంచెం వృద్ధులైపోతుంటే జ్ఞానం తగ్గదు. మైండ్ స్లిప్ అయిపోయే కేసులు చాలా తక్కువుంటాయి. కానీ జ్ఞానం తగ్గదు. పూర్వకాలంలో కంటే 40 ఏళ్లోనో, 50 ఏళ్లలోనో కంటే నాకిప్పుడు 60 దాటాకే జ్ఞానం బాగా పెరిగింది. ముఖ్యంగా దైవికమైన జ్ఞానం. ఆ దైవికమైన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అని నేను చెప్పాను. అలాగా జ్ఞానము మన యొక్క మనం పెద్దలంగా మన బిడ్డలు, మన చర్చిలో వాళ్ళు ఆళ్ళందరిని కూడా ఒకవేళ తప్పుడు మార్గంలో ఉంటే వాళ్ళని మనము కౌన్సెలింగ్ చేయాలి. మన పిల్లలు కూడా అలాగుంటే కౌన్సెలింగ్ చేయాలి. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కోస్బీ థియరీ ప్రకారం. అయినా మనము వాళ్ళని కౌన్సెలింగ్ చేసినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఆ దున్నని భూములు ఫలించే భూముల కింద అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చక్కని డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్‌లో ఏంటంటే మెకానిజం ఆఫ్ డిసెప్షన్. మోసపోవడం అనేది అలా జరుగుతుంది. వెన్ ద సెంటెన్స్ ఫర్ ఎ క్రైమ్ ఈస్ నాట్ క్విక్‌లీ క్యారీడ్ ఔట్. ఫేజ్ 1 అంటే ఏదైనా దుష్క్రియకు శిక్ష వెంటనే రాకపోతే వేళ్ళు అలాగే ఒక కొద్దిగా తక్కువగా ఉంటాయి. ద సైలెంట్ జెస్టేషన్. ఒక హంతకుడిని లేక ఒక దుర్మార్గుడిని సమాజానికి చీడపురుగుని వెంటనే శిక్షించకపోతే దాన్ని సైలెంట్ జెస్టేషన్ అంటారు. అంటే కొంత విరామం. ఈ హెడోనిజం చేసేవారు హస్కటీర్స్ ఆఫ్ హెడోనిజం అంటే హెడోనిజాన్ని ఆహ్, ప్రొపగేట్ చేసేవాళ్ళు. హెడోనిజం అంటే సుఖవాదం. ఇష్టం వచ్చినట్టు ఉండండి, బ్రతకండి. ఎవడికి కొద్ది కాలం 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా బ్రతికి చచ్చిపోండి. వ్యాధులొచ్చి చచ్చిపోండి. అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయండి. అది హెడోనిజం, సుఖవాదం. దేవుడు కూడా వెంటనే పనిష్ చేయడు కదా! అందువల్ల పనిష్మెంట్ కూడా లేదని అడ్జస్టేషన్ పీరియడ్‌లో అంటే కొద్దిగా విరామము తప్పులు చేస్తున్న వారికి విరామము కలిగి వీళ్ళు కొంచెం విస్తరిస్తాయి. అంటే ఇంకా పాపంలోకి వస్తాయి. అయితే మూడో ఫేజ్‌లో ఏమవుతుందంటే అటువంటి ప్రజల యొక్క హృదయాల్లో ఇంకా బాగా పాపం పెరిగిపోయి పీపుల్స్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ స్కీమ్స్ టు డూ రాంగ్. ఎప్పుడూ తప్పులు చేయాలి. ఎప్పుడూ పాపం చేయాలి. ఎప్పుడూ దేవుని కట్టడలకు వ్యతిరేకంగా ఉండాలని వేళ్ళులోంచి మొక్క కూడా వచ్చేస్తుంది. ఇది హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి దానికి డిసెప్షన్ కింద ఈ విధంగా ఒక డయాగ్రమాటిక్‌గా కూడా కంప్యూటర్ జనరేటెడ్ ఆహ్, ఆహ్, పిక్చర్ మనకి లభించింది. సో, దేవుడు నమ్మదగినవాడు. శిక్ష తప్పనిసరిగా వస్తది. శిక్షలు పెరుగుతూ గొప్ప దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అది గమనిస్తారు గానీ వాళ్ళు ఇంక వదలలేరు. ఎందుకంటే ఇంక సాటాన్ వాళ్ళని పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. త్రాగుబోతు ఉన్నాడనుకోండి, వాడు 20 ఏట త్రాగుడు మొదలెట్టాడనుకోండి, అది వదలకుండా ఎళ్ళిపోతే 30 ఏటకి ఆడికి రకరకాల ఇంట్లో వాళ్ళని బాధపెట్టడము, డబ్బు ఎత్తుకుపోవడము, సర్వనాశనం అందరిని చేసేసి చచ్చిపోతాడు. ఆడింక కోలుకోవాలి మనం ప్రార్థనలు చేసినా మారడాడు. ఎందుకంటే ఈజ్ ఎ ఈజ్ ఈ ఈ హి ఈజ్ అండర్ ది క్లచెస్ ఆఫ్ సాటన్. పూర్తిగా ఇంకా పంజరంలో చిలుకలాగా బంధించబడతాడు పాపంలో. సో, మానవ స్వభావం అలాంటిది. కనుక అందుకనే మనం ఇలాంటి మాటలు వింటూ దేవునికి మనము విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. శిక్షలు పెరుగుతున్నా హత్యలు పెరిగిపోతున్నాయి కదా! శిక్షలు పెరుగుతున్నాయి. అదే విధంగా అత్యాచారాలు కూడా పెరిగిపోతున్నాయి కదా! ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే భయం లేకుండా ఎందుకయిపోతుందంటే వారు
మాకు శిక్ష రాదు గదా! కోర్టులోంచి మనము ఏదో ఆహ్, హ్మ్, వాయిదాలు ఎయించుకుందాము, లేకుంటే బెయిల్ మీద వచ్చేద్దాము. మనల్ని కాపాడేవాళ్ళున్నారు కదా! ధనికులున్నారు కదా! అని ఇలాగ రకరకాలుగా ఉంటారు. అలాగే ఈ లైంగిక పరమైన కోరికలు తీర్చుకునేవాళ్ళు, ఆ! ఏం జరుగుతదిలే మరి మాకు ఇప్పుడు సుఖం కావాలి. వి వాంట్ జాయ్ ఆఫ్ సెక్స్. వారికి సంక్రమించే వ్యాధుల గురించి, వాటి గురించి భయం ముందుగా ఉండదు. ఆ జబ్బు సంక్రమించినప్పుడు వాడు భయపడిపోతాడు చచ్చిపోతామేమో అని. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. విడాకుల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈ విధంగా దేవుని శిక్ష ఇప్పుడే వచ్చేస్తుంది ప్రజల మీద అందరికీ కూడా. శిక్షలు పెరుగుతూ గొప్ప దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. దానిని విశ్వాసులైన వారు గమనించుకోవాలి. కాబట్టి మనము ఈ హోషియా లెసన్‌లో మనం నేర్చుకునేదేంటంటే దేవునికి విధేయత చూపండి. దేవుని వాక్యానికి విధేయత చూపించండి. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండండి. అదే అత్యంత సురక్షితమైనటువంటి మార్గము. మానవ స్వభావం ఎప్పుడు కూడా భోగ విలాసాల వైపు ఈ ఈ ఈ విశాలమైనటువంటి రోడ్‌లో వెళ్ళిపోతుంటుంది. దేవునికి విధేయత వాక్యానికి విధేయత ఇరుకుగా ఉంటుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ భోగ విలాసవాదం అంటే, సుఖవాదం అంటే హెడోనిజం వల్ల కఠినమైనటువంటి శిక్షలు, బాధ, ఇబ్బందులు, దేవుని ఉగ్రత స్లోగా వచ్చినా తప్పనిసరిగా వస్తుంది. మీరు మానవులు థియరీస్ మీద ఆధారపడకండి. వాడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు. వాడు ఇలా చెప్పిందే మనం పాటిద్దాం అన్నటువంటి ఈ హ్యూమన్ థియరీస్ మీద ఆధారపడకండి. దేవునికి విధేయత చూపించడం ద్వారా, దైవ గ్రంథములో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందడం ద్వారా మాత్రమే మీరు అది తెలుసుకోవచ్చు. దేవుని చట్టాలు, ఈ మోడర్న్ హెడోనిజం అని మనం కంపేర్ చేసుకుంటే, ఆధునిక సుఖవాదము, ఆధునిక భోగ విలాసవాదం ఎప్పుడు కూడా దేవుని చట్టాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఆధునిక హెడోనిజంలో తాత్కాలికమైన సుఖమున్నా, తాత్కాలికమైన ఆనందమున్నా, చివరికి అది దేవుని పనిష్మెంట్‌కి గురవుతుంది. సో, కుటుంబాలు కూలిపోతాయి. మనుషులు చనిపోతారు. అంతా అస్థిరత వస్తుంది. మనం ఏదో మనకు మనమే పాడైపోతున్నాం అనుకుంటే, మనల్ని నమ్ముకున్నటువంటి భార్య, బిడ్డలు, ఆ కుటుంబ అమ్మా, నాన్నలు వాళ్ళందరూ కూడా మోసం చేస్తున్నట్టే మనం లెక్క. కాబట్టి బేతేలులో పాపం పెరిగిపోవడం వల్ల బేతేలు అంటే ఒక పట్టణం అది. పాపం పెరిగిపోవడం వల్ల దేవుడు శపించాడు. అది కూలగొట్టబడింది. ఆ విధముగా మోడర్న్ వ్యూలో మనము కుటుంబాలు పాడైపోతున్నాయి. బిల్డింగులు పాడవకపోయినా కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రజలంతా కూడా నాశనకరమైన గుంటలో పడిపోతున్నారు. సో, మనం నేర్చుకున్నదేంటంటే, హౌ మచ్ ఈజియర్ ఇట్ ఈస్ టు లెర్న్ విజ్డమ్ త్రూ ఒబేయింగ్ గాడ్. మనము దేవుని మాటలు వింటూ, దేవునికి విధేయత చూపే వారముగా ఉంటే, మనకు ఆటోమేటిక్‌గా జ్ఞానం వచ్చేస్తుంది. ఏది మంచో, ఏది చెడ్డో పరిశుద్ధాత్మ మనకు చెప్తుంది. ఆహ్, హ్మ్, ఈ యొక్క మానవవాదం మీద హెడోనిజం ని పాటించేటువంటి వారు ఇక్కడే శిక్ష పొందాలి. కాబట్టి దేవుని మాటలు వినండి. దేవుని చిత్తానుసారం నడవండి. హెబ్రీ రాసిన పత్రికలో మనము ఆహ్, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకి నిలువరమైన పట్టణము ఈ భూమి మీద లేదు. పరలోక పట్టణం కొరకు ఎదురు చూద్దాం.